హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చేసి ప్రభుత్వం నుంచి సంచలన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది సంబంధించి చూసుకున్నట్లయితే డబ్బులు అనేది వానాకాలం పంట పెట్టుబడి సాయం మాదిరి కాకుండా యాసంగి సీజన్ అనేది ఒక డిఫరెంట్ విధానంతో కొనసాగిస్తున్నారు. అయితే చాలా మందికి రైతు భరోసా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22వ తేదీన సిద్దిపేట నార్పేటలో జరిగిన బహిరంగ సభలో మొత్తానికి డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. దాదాపుగా సుమారుగా 68 లక్షల మంది రైతులకు మాత్రం ప్రభుత్వం వారి ఖాతాలో ఎకరానికి 2 విడతలు వచ్చేసి 12,000 రూపాయలు, ఈ విడతకు సంబంధించి తొలి విడత 6,000 రూపాయలు అనేది మన అకౌంట్ లో అయితే రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇప్పటి వరకు ఎంత మందికి పడ్డాయి, ఎవరెవరికి ఇంకా పడలేదు, మిగిలిన ఏదైతే ఎకరాల వారిగా ఉన్నాయో అవి ఎప్పటి నుంచి పడబోతున్నాయి, ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అయితే అందిస్తున్నారు కదా. తాజాగా వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఎందుకంటే ఆదివారం బ్యాంక్ సెలవు తర్వాత ఈ 2 రోజుల్లో చాలా మంది అయితే తీసుకున్నారనమాట. రేపు కూడా చాలా మంది అయితే తీసుకుంటున్నారు కాబట్టి బ్యాంకు పనిదినాలు బట్టి, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి సొమ్ము అనేది వారి యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అనమాట. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది అనమాట. సో ఏంటనేది చూసుకుందాం. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత వచ్చేసి మొత్తం 3 రకాల, ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత, మొత్తం 3 ఇన్స్టాల్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో మొదటి విడత వచ్చేసి 1 గుంట నుంచి 40 గుంటల వరకు 1 ఎకరంగా భావిస్తాం. తర్వాత 1 ఎకరం నుంచి దాదాపు 2 ఎకరాలు 3 ఎకరాల వరకు రెండో విడత, తర్వాత 3 ఎకరాల నుంచి దాదాపు మిగతా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు ఏప్రిల్ నెల ఆఖరికి అని చెప్పడం అయితే జరిగింది. సో ఇక ప్రభుత్వం మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న విధానం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరిగింది. అయితే కొంతమందికి ఫోన్ లోకి మెసేజ్ అయితే వచ్చాయి, కొంతమందికి మెసేజ్ అయితే రాలేదు. సో కొంతమందికి మెసేజ్ రాకపోవడానికి కారణం ఏంటి, ఒకవేళ తీసుకున్న వారు హ్యాపీ, ఒకవేళ తీసుకుంటే మీరు ఎంత తీసుకున్నారు, ఏంది, ఏ జిల్లాకు సంబంధించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా చాలా మంది రైతులకు 1 ఎకరం ఆ పైన 1 ఎకరం 10 గుంటలు ఉన్నాయి, కొంతమందికి 2 ఎకరాల కంటే తక్కువ ఉన్నాయి, కొంతమందికి 3 ఎకరాలు ఉన్నాయి. సో ఇలా ఎక్కువ మంది కూడా ఉన్నారన్నమాట. కొంతమందికి ఏమో ఆడొక 10 గుంటలు, ఈడొక 10 గుంటలు, ఒక పాస్ పుస్తకం వచ్చింది, ఇంకో పాస్ పుస్తకం ఇలా రాలేదని కొంతమంది అంటున్నారు. అయితే వారికి ఎప్పటికీ డబ్బులు పడతాయని చెప్పేసి, అయితే వచ్చిన వారికి కూడా కొంతమందికి డబ్బులు అనేది రాలేదన్నమాట. సో ఎందుకు రాలేదానిపైన దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందనమాట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఏంటంటే రైతు భరోసా డబ్బులు పడిన వారు తమ బ్యాంక్ అకౌంట్ లో రెన్యువల్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు రెన్యువల్ చేసుకోలేదన్నమాట, బ్యాంకు వెళ్ళి ఈ పని చేయించుకుంటే, అంటే పాత రుణాలు ఉంటాయి అవి రెన్యువల్ కావచ్చు. ఇప్పుడు అదే విధంగా బ్యాంక్ అకౌంట్ సక్రమంగా మెయింటైన్ చేయాలన్నమాట. కొంతమంది రైతులు తమ అకౌంట్ లో రెన్యువల్ చేసుకోలేదు, వీరికి నిధులు అనేది అధికారులు నిలిపేసినట్లు తెలిపారు. గతంలో మనకు రైతు రుణమాఫీ కట్టని వారికి ఆ రైతు రుణ పైసలు లాగా వచ్చిన పైసలు ఊర్లో పెట్టి ఆ పైసలు అటే కట్ చేసుకున్నారు కదా. సో అలాగే ఇప్పుడు బ్లాక్ అయినటువంటి అకౌంట్ లో రైతులు వెంటనే రెన్యువల్ చేయించుకోవాలన్నారు. ఆ విధంగా ఒకటి, అదే విధంగా బ్యాంక్ సంబంధించి మీ అకౌంట్ అనేది రెగ్యులర్ గా మనం వాడకపోయినా కూడా అది హోల్డ్ లో పెడతారు కాబట్టి బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే కొన్ని రకాల అకౌంట్లు అయితే ఉంటాయి. అయితే బ్యాంకులు ముందుగానే రైతులకు సమాచారం అందించాలి. బ్యాంకులు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల తుమ్మర నాగేశ్వరరావు మంత్రి ఫైర్ కావడం జరిగింది. ఎందుకంటే వేసిందే ఇప్పుడు లేట్ అయింది, దాదాపు 2 నెలలు దాదాపు అయినప్పటికీ కూడా పైసలు 6,000 రూపాయలు వచ్చాయి. లేట్ అయినా కూడా మొత్తానికి 7,500 రూపాయలు 2 సీజన్లు కలిపితే 15,000 జమ చేస్తామని చెప్పారు, కానీ 6,000 రూపాయలు చొప్పున జమ చేయడం జరిగింది. రైతులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకుల పైన ఉందని చెప్పేసి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిధులు ఆపేయడం ఇది సమంజసం కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా ఏదైతే 68 లక్షల మందికి 3,446 కోట్లు మొదటి ఎకరం వరకు అయితే వారి అకౌంట్ లో ఇచ్చినప్పటికీ, అందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 5,000 మంది కూడా పైసలు పడి కూడా రైతులు తీసుకోవడానికి వీలు లేకుండా అయింది. దాదాపు ఒక 2 నుంచి 3 కోట్ల వరకు రైతు భరోసా అనేది ఇవ్వలేదన్నమాట. దీంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వెంటనే అధికారులు కూడా స్పందించి దీన్ని చర్యగా తీసుకోవాలని చెప్పేసి మొత్తానికి ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది మనకు ఇప్పటి వరకు దాదాపు రాష్ట్రంలో ఒక 50% మేర తీసుకున్నారనమాట. ఇంకా మిగిలినటువంటి 50% మేర అలాగే కొంతమంది టైం దొరకక, కొంతమంది అసలు మాకు
రైతు భరోసా అనేది 2 ఎకరాలు 3 ఎకరాలు తర్వాత పడతాయని చెప్పేసి కొంతమంది డిలే చేస్తున్నారు. కొంతమంది మాకు మెసేజ్ రాలే కదా అని చెప్పేసి కొంతమంది తెలుసుకుందామని చెప్పేసి పోయి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటే తీరా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే కొంతమంది తీసుకున్నారు హ్యాపీ, ఇతర అవసరాలకు వాడుకున్నారు. కానీ ఈ పెట్టుబడి సాయం రైతు భరోసా ఇచ్చామని చెప్పేసి చెప్పారు కదా, అయితే చాలా వరకు బయట అప్పులు తెచ్చిన వారు అడుగుతున్నారు, మాకు 2 3 ఎకరాల పైసలు రావాలి కదా, వచ్చిన తర్వాత ఇస్తామని అప్పులు తెచ్చారు, 1 ఎకరం వరకు పడ్డాయని చెప్పేసి ఇవి కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అవసరాలకు అవసరం అవుతున్నాయి. మరి వారికి ఏం చెప్పాలనే విధంగా చెప్తున్నారట. మొత్తానికి రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలని సిద్ధం చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ డబ్బులు తీసుకోకపోతే తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయండి. అయితే దేశంలో కోట్లాది మంది రైతులు ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏదైతే రుణమాఫీ అంశంపై కేంద్రం ప్రభుత్వం మరోసారి క్లారిటీ అయితే ఇచ్చింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణలో 2 లక్షల వరకు ఉన్న వారికి రుణమాఫీ చేశారు కదా, కేంద్రం నుంచి వస్తే ఇంకా కాస్త డబ్బులు అనేది పెరుగుతుంది. దాంతో పాటు ఇప్పుడు ఇచ్చేటువంటి నిధులకు సంబంధించి కూడా ప్రభుత్వం పైన బడ్జెట్ తగ్గుతుంది, అంటే లోటు తగ్గుతుంది కాబట్టి ఇతర సంక్షేమ పథకాలకు అమలు అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే దీనిపైన వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళ దృష్ట్యా రుణమాఫీపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశించిన అన్నదాతలకు ఇక ఇలాంటివి మేము ఇప్పటి వరకు ఏదైతే కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ ద్వారా 3 లక్షల వరకు రాయితీ వడ్డీ రేట్ల పైన రుణాలు అందిస్తున్నాం, సకాలంలో చెల్లించే వారికి అదనపు ప్రోత్సాహం కూడా ఇస్తున్నామని, అప్పులు తీర్చడం కంటే అప్పులు తీసుకోవడానికి మార్గాలు సులభతరం చేయడమే తమ వ్యూహమని, పూచికత్తు లేని రుణాల పరిమితి పెంపు ఇవన్నీ కూడా చేశాం. కానీ రుణమాఫీ పైన తాము సిద్ధంగా లేమనే విధంగా కేంద్రం నుంచి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తొలి విడత ఎకరం వరకు ఉన్నటువంటి భూమికి రైతులకు డబ్బులు అనేది జమ అవుతున్నాయి. సో ఇక చాలా మందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయన్నమాట. కొంతమంది రైతు భరోసా విడుదల ముందు బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ ఉందా లేదా అనేది చాలా మంది చెక్ చేసుకోలేదు, దానివల్ల కూడా రాలేదంటున్నారు. ఇక అదే విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటితో సమయం అయితే ముగుస్తుంది కాబట్టి రైతు భరోసా సంబంధించి అంటే ఫిబ్రవరి 28 వరకు ఎవరికైతే వచ్చాయో వారికి కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అయితే మీరు ఆధార్ కార్డు కావచ్చు, మీ యొక్క ఫోటో కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ కావచ్చు, పట్టా పాస్ పుస్తకం ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే మనకు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారందరికీ ఈ రైతులకు రైతు భరోసా కొత్త వారికి అవకాశాలు అయితే కల్పిస్తారనమాట. చాలా వరకు రైతులకు సంబంధించి అంటున్నారు, మాకు 1 ఎకరం ఉన్న వారికి అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగిందని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. కొంతమంది మాత్రం మాకు రైతు భరోసా ఇంకా రాలేదు, ఏదైతే గతంలో మాకు వానాకాలంలో వచ్చింది కానీ ఇప్పుడు రాలేదని కూడా చాలా మంది అయితే చెప్తున్నారు అనమాట. దీనికి ప్రధాన కారణాలు కొన్ని హోల్లో పడ్డట్టు, కొన్ని ఏమో ఇటీవల కాలంలో శాటిలైట్ మ్యాప్ సర్వే చేశారు, దానివల్ల కొంతమందిని కూడా తొలగించినట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి. మొత్తం మీద రైతులకు సంబంధించి రేపు కూడా అకౌంట్లు అయితే ఇప్పటికే పడ్డాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. తదుపరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వారికి కూడా ప్రభుత్వం ఇందుకు సంబంధించి సిద్ధమవుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ఇది ప్రస్తుతం కొన్ని అప్డేట్స్ అయితే అందుతున్నాయి.